నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామాఫెరా హీలింగ్, హారోస్కోప్ రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ బోర్డ్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి టారో కార్డ్ గైడెన్స్ కానివ్వండి, లేకపోతే క్రిస్టల్ సజెషన్స్ కావాలనుకున్నా, క్వాలిటీ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా సేమ్ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలామందికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. మీకు కుదిరినప్పుడు మీరు ఫుడ్ పెడుతూ ఉండండి, నీళ్ళు పెడుతూ ఉండండి. చాలా చోట్ల మీకు తెలుసు అవి మురికి నీళ్ళు తాగుతూ ఉంటాయి, టైంకి ఫుడ్ దొరకక చాలా దీన స్థితిలో ఉంటాయి. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఫుడ్ పెట్టలేకపోయినా పర్వాలేదు. దయచేసి వాటిని ఫిజికల్ అబ్యూస్ మాత్రం చేయకండి, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ మనకి 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి రిలేషన్షిప్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వల్ల మీ హస్బెండ్ హర్ట్ అవ్వడం కానివ్వండి, అవతల వాళ్ళ బిహేవియర్ వల్ల, మాటల వల్ల మీరు హర్ట్ అవ్వడం కానివ్వండి, మనం ఎన్ని రోజులు వీళ్ళకి వాల్యూ ఇచ్చి, ప్రయారిటీ ఇచ్చి, ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని ఎంత అర్థం చేసుకున్నా సరే, వాళ్ళు ఏదో టెన్షన్స్లో ఉన్నారు అని అర్థం చేసుకున్నా సరే, అర్థం చేసుకుని ఎన్ని రోజులున్నా వీళ్ళల్లో ఎలాంటి మార్పు రావట్లేదు. దీనికి రీజన్స్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంతసేపటికి కనీసం ఆ టైం కూడా, మనతో మాట్లాడేంత టైం కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి తీవ్రంగా మనస్తాపానికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఈ రిలేషన్షిప్ని నేను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీళ్ళల్లో ఎలాంటి మార్పు రావట్లేదు. అంతేకాకుండా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ గొడవలు వస్తున్నాయని తెలిసినా కూడా వాళ్ళతో మాట్లాడడం కానీ, లేకపోతే ఇంటి విషయాలు చెప్పకుండా ఉండడం కానీ చేయట్లేదు. ఇంకా నేను ఉండి వేస్ట్ అని చెప్పేసి ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు రిలేషన్షిప్లో ఉన్న, మ్యారేజ్ అయిన కపుల్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే క్లోజ్డ్ మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఖచ్చితంగా విడిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. దానివల్ల మీకు లోన్లీగా అనిపించడం కానివ్వండి, ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావాలి, బయటకు వస్తేనే నేను మిగతా విషయాల మీద ఫోకస్ చేయగలుగుతాను అని చెప్పేసి మీరు ట్రావెల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి, డైవర్ట్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక ట్రావెల్ ప్లాన్ అయితే చేసుకుంటారు. ఖచ్చితంగా మేబీ ఏదైనా హిల్ స్టేషన్కి కావచ్చు, మౌంటైన్స్ ఉన్న ఏరియాకి కానీ ఖచ్చితంగా మీరు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్కి సంబంధించి జాబ్ చేంజ్కి కూడా టైం చాలా అనుకూలంగా ఉంది. అలాగే కొత్తగా జాబ్ ట్రయల్స్ చేసేవాళ్ళు కానివ్వండి, లేదా ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంకొక కంపెనీలో జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీకి సంబంధించి కూడా ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, ఆర్డర్స్ వస్తాయి, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ధనాకర్షణ పెంచుకోగలుగుతారు, ప్రమోషన్స్ బాగా చేయగలుగుతారు. మీ బిజినెస్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మీరు చేస్తే ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా లాభాలు అనేవి బాగుంటాయి. కొత్త వెంచర్స్ అనేవి స్టార్ట్ చేస్తారు, కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తారు. బాగుంటుంది కూడా, మంచి అవకాశాలన్నీ వస్తాయి. బిజినెస్లో మంచి రేంజ్కి అయితే వెళ్తారు ఖచ్చితంగా. అలాగే కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేశాము బట్ ఎలాంటి రిజల్ట్ లేదు అనుకునే వాళ్ళు దయచేసి మీకు ఎవరికైనా దానికి సంబంధించిన స్విచ్ బోర్డ్ తెలుసుకోవాలనుకుంటే సంప్రదించండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. పెళ్ళిళ్ళకి సంబంధించిన డిస్కషన్స్ కూడా ఇంట్లో, అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన డిస్కషన్స్ ఇంట్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ వీక్లో శుభకార్యాలకు కూడా అటెండ్ అవుతారు, స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి కూడా అటెండ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.